ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని 25 డిసెంబర్లో జ్ఞాపకం చేసుకున్నాం. అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు, నిగూఢంగా నిక్షిప్తమైనవన్నీ కూడా బయటికి వెలికి తీసి సువార్త ప్రచురములో అనేక మంది భక్తులు నిమగ్నమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ప్రభు జన్మను జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆ ప్రభుని ఆరాధించుటకు వచ్చిన వారిలో ప్రముఖులు ఎవరెవరు అని మనం ఆలోచన చేసినప్పుడు, గాబ్రియేలు దూత ద్వారా గొల్లలు, ఆ యొక్క మందల కాపర్లు. రెండవ సమూహము ఎవరు అనగా జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించుటకు వారు ఏతెంచి ఉన్నారు. ఇక అతి ప్రాముఖ్యమైన వారు ఎవరు? ప్రభువుని దర్శించి ఆరాధించి వెళ్ళిపోయిన వారు. వారు పరలోక సైన్య సమూహం. ఎంతమంది వారి లెక్క? ప్రకటన గ్రంథకర్తల చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. వారి లెక్క కోటానుకోట్ల మంది. అంతమంది దేవుని మహిమపరిచిన వేళ. ఇటు భాగ్యము వీరికి ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క అద్భుతమైన జననం. మరి యొక్క గుంపు కూడా ఉంది. ఎవరు అని? వారే పశువుల శాలలో పరుండి ఉన్న ఆ యొక్క పశువులు. గొర్రెలు అవ్వచ్చు, ఆ యొక్క క్యాటిల్స్, ఆవులు, గేదెలు అవ్వచ్చు, ఇంకా ఏదైనా పెంపుడు జంతువులను కాపాడి ఉండుటకు ఆ పశువుల శాలలో యజమానుడు అక్కడ ఉంచి ఉండవచ్చు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినమందు మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం చూస్తుంటే అక్కడ ఆశ్చర్యమైన సంగతి ఒకటి మనకు కనిపిస్తుంది. ఆ యూదయ, బెత్లెహేము ప్రాంతాలు పరిపాలించుచున్న రాజు మనకు కనబడుతున్నాడు. రాజు అయిన హేరోదు దినములు యందు, అనగా ఆయన పరిపాలించుచున్న కాలంలో ఈ సంఘటన జరిగింది. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. వారు తూర్పు దేశమునకు యెరూషలేమునకు రావడానికి కారణం ఏంటి? వారు ఫారినర్స్, ఇతర దేశపు శాస్త్రవేత్తలే అయి ఉండవచ్చు, వారు గొప్పవారే అయి ఉండవచ్చు, రాజులే అయి ఉండవచ్చు. కానీ ఈ యూదయ, బెత్లెహేము ప్రాంతాలని ఏలుబడి చేస్తూ ఉన్న హేరోదు రాజు యొక్క అనుమతి పొందాలి. మనం ఇప్పుడు వీసాలు ఎలాగా పొందుతూ ఇతర దేశంలోకి వెళ్తున్నామో అలాగా హేరోదును కలుసుకున్నారు. హేరోదు యూదయ దేశపు యెరూషలేములో ఉంటాడు అని ఎలా కనుక్కున్నారు? ఎక్కడుంటుంది ఆయన యొక్క భవంతి, ఆయన పరిపాలన, రాజ్యమంతా కూడా ఎక్కడ హేరోదు పరిపాలించుచూ ఉన్నాడు అనేది వారికి జాడ తెలిపింది. ఎవరు పైలట్ లేరు. కేవలము ఆకాశములో
నక్షత్రము మాత్రమే. వారు ఆ నక్షత్రమును గూర్చి చదువుకున్నారు. ఇదిగో ఆకాశములో వింతైన నక్షత్రము పుట్టింది. ఆ నక్షత్రము యూదయ దేశములో పుట్టింది. అది యూదయ దేశములో యూదులకు రాజుగా పుట్టబోవు వాని గూర్చి అది మనకు తెలియచేస్తూ ఉన్నది అని గ్రంథాల్లో చదివారు. గ్రంథాలన్నీ రిఫర్ అయినాక వారికి షూర్గా అర్థమైంది, యూదయ దేశంలో ఖచ్చితంగా యూదుల రాజు పుట్టి ఉంటాడు. కాబట్టి మనము దర్శిద్దాము. రాజును దర్శించినప్పుడు కానుకలను, ఆ దేశపు విలువైన కానుకలు తీసుకురావాలి. ఆ విధంగా ఈ యొక్క జ్ఞానులు విలువైన కానుకలను తీసుకొని వచ్చి ఉన్నారు. తీసుకొని వచ్చి యూదుల రాజుగా ఉన్న హేరోదును దర్శించి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉన్నారు. Now when Jesus was born in Bethlehem of Judea, in the days of Herod the king, behold, there came wise men from the east to Jerusalem. And they said, where is he that is born, the King of the Jews? For we have seen his star in the east and are come to worship him. మేము ఆయనను పూజింపవచ్చితిమి, తూర్పు దేశం నుండి వచ్చితిమి. యూదుల రాజుగా పుట్టబో సంగతి మేము ఆ యొక్క శాస్త్రాల ద్వారా కనుగొన్నాము. అయితే ఆయన ఎక్కడున్నాడు మాకు తెలియచెప్పమని అడుగుతూ ఉన్నారు. మేము ఆ యొక్క రాజును చూచి మేము ఆరాధించి మేము ఆయన దర్శించుకొనుటకు వచ్చి ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులకు సహాయం చేసింది ఎవరు? ఆ రాజు పుట్టి ఉన్నాడు అని తెలిపింది ఎవరు? ఆకాశములో వెలిసిన ఒక చుక్క, నక్షత్రం. అది దారి తెలియచేసింది. కరెక్ట్గా హేరోదు భవంతిలోకి, రాజభవనములోకి నడిపించింది. రాజును కలుసుకున్నారు. ఎంతో భయము వణుకుతో రాజును దర్శించి ఆ ప్రశ్న వేస్తూ ఉన్నారు. మేము తూర్పు దిక్కున ఉన్న ఆ దేశము నుంచి వచ్చి ఉన్నాము. ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి రాజా, యూదుల రాజా అని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు యూదుల రాజుగా ఎవరు అని ప్రశ్నిస్తే యూదయనే పరిపాలిస్తున్న హేరోదుకు ఎంత మంట, ఎంత కోపము, ఉగ్రుడైపోయి ఉన్నాడు. వెంటనే రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా ఉన్న యెరూషలేము వాసులందరూ కలవరపడిపోయారు. When Herod the king had heard these things, he was troubled, కలవరము, and all the people in Jerusalem were also troubled. ప్రజలకు కూడా కలవరం కలిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్పించాడు. క్రీస్తు ఎక్కడ పుట్టును అని వ్రాయబడి ఉంది, గ్రంథాలు తెరవండి అని ఆజ్ఞాపించి ఉన్నాడు. వారు భయముతో వారి గ్రంథాలు తెరచు వారు
ఏమి వ్రాయబడిందా అని వెదుకుతూ ఉన్నారు. When he had gathered all the chief priests and the scribes of the people, he demanded of them where Christ should be born. ఎక్కడ జన్మించాలని వ్రాయబడి ఉన్నది నాకు తెలియచెప్పండి అని వారిని ప్రశ్నించి ఉన్నాడు హేరోదు మహారాజు. ప్రభునామునికి మహిమ కలుగును గాక. ఇక గ్రంథాలు తెరిచినప్పుడు అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అని సరాసరిగా వారి యొక్క జవాబు చెప్పారు. ఎందువల్ల, దేనిని బట్టి ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు అని ఆయన ప్రశ్నార్థకంగా చూసినప్పుడు ఏలైనగా అని చెప్తున్నారు. ఈ యొక్క యాజకులు, ప్రజల్లో ఉన్న శాస్త్రులు ఏమని చెప్పారు? ఏలైనగా ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్టు, మీకా గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్టు 5:2 ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. బెత్లెహేము, ఎఫ్రాతా అనే ఈ గ్రామాలు బహు స్వల్పమైనవి. ఈ యొక్క యూదా ప్రధానమైన పట్టణాలు ఉన్నాయి. యెరూషలేము ఉంది, ఇంకా అనేకమైన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ చూసినప్పుడు వాటి ముందు ఈ యొక్క బెత్లెహేము, ఎఫ్రాతా అనే ఈ గ్రామాలు బహు స్వల్పమైనవి. అయినా ఆ యొక్క దీనస్థితి కలిగిన ఆ యొక్క ఆ కుగ్రామంని ప్రభు ఎంపిక చేసుకున్నాడు. బెత్లెహేము పట్టణాన్ని ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా. రాజుకు సమాధానం చెప్తున్నారు. బెత్లెహేములోనే ప్రభువు జన్మించి ఉన్నాడు, యూదుల రాజు. ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. ఏ ప్రవక్త వ్రాసి ఉన్నారు? మీకా ప్రవక్త. ఆయన యూదా ప్రధాన పట్టణాల్లో, ఎంతో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నప్పటికీ కూడా స్వల్ప గ్రామాలైన బెత్లెహేమును, ఎఫ్రాతను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రణాళికే వేరు. నా ప్రియమైన వాళ్ళారా, దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. When Herod the king had heard these things, he was troubled, and all Jerusalem people also troubled with him. And when he had gathered all the chief priests and scribes of the people together, he demanded of them where Christ should be born. ఎక్కడ పుట్టవలసి ఉన్నది ఏమని వ్రాయబడి ఉన్నది? And they said unto him, in Bethlehem of Judea, for thus it is written by the prophet. మీకా ప్రవక్త ఇలాగూ రచించి ఉన్నాడు అని తెరిచి చెప్పినప్పుడు అంతటా హేరోదు అజ్ఞానులను రహస్యముగా పిలిపించాడు. రహస్యమైన పని ఏదో చేయబోతున్నాడు. And thou Bethlehem in the land of Judah, art thou not the last
least among the princes of Judea. For out of these shall come a governor that shall rule many people. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించాడు. ఆ నక్షత్రమును గూర్చి, ఆ కాలమును గూర్చి చెప్తూ ఉన్నాడు. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కరించుకొని తెలుసుకున్నాడు ఆ యొక్క రాజు. Then Herod, when he had privately called the wise men, inquired of them diligently what time the star appeared. వారు అజ్ఞానులు ఆ యొక్క చుక్క, తోక చుక్క ఎప్పుడు పుట్టింది, దానివల్ల ఉపకారం ఏమైంది అనే సత్యాన్ని సాక్ష్యము చెప్తూ ఉన్నారు జ్ఞానులకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి అద్భుతమైన దేవుని యొక్క సహాయం వారికి ఈ విధంగా దొరికింది. దేవునికి మహిమ పరుద్దాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.